నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక పరిణామాలు. గెలిచేదెవరు, ఓడేదెవరు? 2024 ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ ఓటర్ల నాడి ఎలా ఉంది? ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు అధికారాన్ని చేపడుతున్నారు? ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి విజయాన్ని సాధించబోతున్నారు? చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్న అంశం రాజంపేట పార్లమెంటరీ పరిధిలో ఉన్న రాయచోటి నియోజకవర్గానికి వెళ్దాం. రాయచోటి నియోజకవర్గాల ముఖ చిత్రాన్ని చూద్దాం. అక్కడ బలాబలాలు, గతంలో గెలిచిన వాళ్ళు, సామాజిక సమీకరణాలు, ఇప్పుడు ఎవరు బరిలో ఉన్నారు? రాయచోటి నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు సంబేపల్లి, చిన్న మండం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, రామాపురం. పురుష ఓటర్లు 1,20,487, స్త్రీలు 1,26,515, ట్రాన్స్జెండర్లు 26, మొత్తం 2,50,622 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర: కాంగ్రెస్ 8 సార్లు, తెలుగుదేశం 2 సార్లు, వైసీపీ 3 సార్లు గెలుపొందింది. 12 సార్లు రెడ్లు, 4 సార్లు బలిజలు, 1 సారి ముస్లిం గెలుపు. ఇక సుఖవాసి పాలకొండరాయుడు 4 సార్లు విజేత. మండిపల్లి నాగిరెడ్డి 2 సార్లు, అన్న కొడుకు నారాయణ రెడ్డి 2 సార్లు గెలుపు. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఖాతాలో 4 వరుస విజయాలు. ఇక సామాజిక ముఖ చిత్రం: ముస్లిం ఓటర్లు 22%, రెడ్డి 18, ఎస్సీ 11, వడ్డెర 7, దూదేకులు 5%, యాదవ్ 5%, ఇతర కులాలు 32%గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచింది వైఎస్ఆర్సీపీ. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 96,891 కాగా, రెడ్డప్పగారిపల్లి రమేష్ రెడ్డి 62,109 ఓట్లు సాధించారు. 34,782 ఓట్లతో శ్రీకాంత్ రెడ్డి విజయాన్ని అందుకున్నారు. 2019 ఎన్నికల్లో కూడా మరొకసారి శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ ప్రజలు గెలిపించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 98,990 కాగా, రమేష్ రెడ్డికి 66,128 ఓట్లు వచ్చినాయి. 32,862 ఓట్లతో మరొకసారి శ్రీకాంత్ రెడ్డి విజయాన్ని సాధించారు. ఈసారి బరిలో హ్యాట్రిక్ కోసం శ్రీకాంత్ రెడ్డి ఉరకలు వేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఈసారి టీడీపీ బరిలో దింపింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కలిసి వచ్చే అంశాలు: తండ్రి మోహన్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యే, లక్కిరెడ్డిపల్లి రద్దు. 2009లో శ్రీకాంత్ రెడ్డి రాయచోటి నుంచి గెలుపు. జగన్ కోసం కాంగ్రెస్కి రాజీనామా. 2012 ఉప ఎన్నికలో గెలుపు. ఇక 2014, 2019లోనూ రమేష్ కుమార్ రెడ్డి మీద ఘన విజయం, ప్రభుత్వ విప్ పదవి. 2024లో ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక తెలుగుదేశం అభ్యర్థి తండ్రి మండిపల్లి నాగిరెడ్డి 1985, 1989లో రాయచోటి ఎమ్మెల్యే. ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోగా సోదరుడు 2 సార్లు ఎమ్మెల్యే. 2004 ఎన్నికల్లో సోదరికి టికెట్ ఇప్పించుకున్న స్వల్ప తేడాతో ఓటమి. ఇక 4 సార్లు గెలిచిన శ్రీకాంత్ రెడ్డికి ధీటైన అభ్యర్థిగా పార్టీ గుర్తింపు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక 4 సార్లు గెలిచి ఉండడం, మంచి మెజార్టీ వచ్చి ఉండడం వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డికి ప్లస్ పాయింట్. టీడీపీ అభ్యర్థి ఇస్తున్న మార్పు నినాదం మైనస్ కావచ్చు. ఇక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మండిపల్లిని టీడీపీ క్యాడర్ సరైనోడు అంటూ దూకుడుతో ఉండడం కూటమికి ప్లస్. వరుస విజయాల కారణంగా టికెట్ రాని రమేష్ రెడ్డి అసంతృప్తి టీడీపీకి కొంత నష్టం కలిగించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాయచోటి అనే ఈ నియోజకవర్గం చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం. మరి ఇక్కడ ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపిస్తారు? మరొకసారి శ్రీకాంత్ రెడ్డికి విజయాన్ని అందిస్తారా, టీడీపీ వైపు మొగ్గు చూపిస్తారా చూడాలి.